హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే, స్పెషల్గా ఇన్ని రోజులు వచ్చింది తెలుగులో స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చింది. అందులోకి వెళ్ళి ఒక 100 క్వశ్చన్స్ తెలుగు అండి. తప్పకుండా ఈ వీడియో చేస్తే మళ్ళీ మీకు 2, 3 లేదా 4 వరకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రిపీట్ అవుతున్నాయి. ఎలా రిపీట్ అవుతున్నాయి కూడా ఒక్కసారి చూడండి. ఒక్కొక్కటి 4 సార్లు రిపీట్ అయింది. ఒక్కసారి అది చూడండి. ఓకే, మీకు ఎక్కడైనా నచ్చింది అని అనుకుంటే లేదా ఉపయోగపడ్డది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇగో సెకండ్ రోజు స్టార్ట్ అయింది కదా, ఇగో 20 రోజు వరకు అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో సో కొంచెం కష్టమే అవుతుంది. ఎందుకంటే వేరే అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని అంతా ఒక్క దగ్గర గ్యాదర్ చేసి రాయడం అంటే కొంచెం కష్టమే అయింది. మీరు మాత్రం కొంచెం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. ఇగో రమానాథుడు ఇది 3 సార్లు వచ్చిందండి. ఇదిగోండి, ఇది 3 సార్లు వచ్చింది. లక్ష్మి, రమానాథుడు అంటే లక్ష్మి. రమకి భర్త అయినవాడు విష్ణువు. రమాదేవి అంటాం కదా. ఓకే, రమ అంటే లక్ష్మి. తర్వాత వసుధ, ద్రవ్యాదులను ధరించున్నది ఎవరు? భూమి. ఇది 4 సార్లు వచ్చిందండి. ఇది 4 సార్లు వచ్చింది. ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే కొంచెం పైకి వేస్తా. ఓకేనా, కొంచెం స్క్రీన్ షాట్ చేస్తా అంటే వీడియోని కొంచెం పైకి వేస్తా, మీ ఇష్టం. మరి ఒక్కసారి చూడండి. తర్వాత ఈ యావారాలు అంతస్తాలు ఇది కూడా 2-3 సార్లు వచ్చింది. ఇది కూడా మీకు లాజిక్గా చెప్పిన, నేను యారాన్లు అని చెప్పిన. యారాన్లు ఒకటే అంతస్తులు ఉంటారు, అంతే సింపుల్. ఒక్కటే అంతస్తులు ఉంటారు, అంతే సింపుల్. చూసిరా, అంతస్తాలు అనగానే ఊది పలికేటి అవన్నీ తెలుసు. ఇవి 2-3 సార్లు వచ్చింది. మీరు ఒక్కసారి గమనించే ప్రయత్నం అయితే చెయ్యండి. తర్వాత శశం, శరభం, కుందేలు పర్యాయ పదాలు అడిగాడండి. శశం, శరభం, కుందేలు. దాని ఆన్సర్ వచ్చేసి కుందేలు. ఇది పర్యాయ పదాలు. ఓకే, ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడు అంటే కుందేలు అంటే ఇదేంటిది అని అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి నానార్థం అడుగుతున్నాడు, దానికే అర్థం అడుగుతున్నాడు. సో కన్ఫ్యూజ్ కాకుండా పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, కాలం నలుపు అయితే ఆన్సర్ వచ్చేసి సమయం అండి. ఇది నానా అర్థం. ఓకే, కాలము నలుపు, సమయము. ఇంకా రేపటి నుండి రాసేవాళ్ళు ఎగ్జామ్స్ తప్పకుండా ఇది ఒక్కసారి వీడియో చూడండి, ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కటి 4 సార్లు వచ్చింది అని అంటే 3 సార్లు, 4 సార్లు, 2 సార్లు వచ్చిందంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కదా. నవయుగ కవి చక్రవర్తి, ఈ బిరుదు ఎవరికి ఉందని అడిగాను. ఇది ఎవరికి ఉందండి? గుర్రం జాషువా గారికి ఉంది. గుర్రం జాషువా గారికి 8 బిరుదుల వరకు ఉన్నాయి. 6 బిరుదులు మన బుక్లో ఉన్నాయి. కవి కోకిల, కవి దిగ్గజ, కవి సామ్రాట్, మధుర శ్రీనాథ, నవయుగ కవి. ఓకే, ఇవన్నీ గుర్రం జాషువా గారు. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. గుర్రం జాషువా చాలా ఇంపార్టెంట్, అందుకే చాలాసార్లు ఇస్తాడు చూడండి. ఓకే, తర్వాత అసమాపక క్రియాభేదం అంటే, ఇప్పుడు సమాపక క్రియ అంటే వచ్చాడు అనేది పూర్తి అయిన దాన్ని వచ్చాడు అంటే సమాపక క్రియ. వచ్చి ఇంకా అసమాపక క్రియ వచ్చి, వచ్చాడు, ఇచ్చాడు, ఇదండి సమాపక క్రియలు. అక్కడ ఆన్సర్ ఇలాగే ఇచ్చాడట. అవన్నీ చూసి ఇంకా వేరేది కూడా చూసి ఇవన్నీ చేశాను నేను. వచ్చి అసమాపక క్రియ. తర్వాత పచ్చతోరణం, సారస్వత నవనీతం, ఇది ఎవరిది అని అడిగారు. ఇది వచ్చిన క్వశ్చను ఒకటే వచ్చిందే, వస్తూనే ఉన్నాయి. ఇది దేవులపల్లి రామానుజాచారి. 2-3 సార్లు వచ్చిందండి. 2 సార్లు 3 సార్లు వచ్చింది. దేవులపల్లి రామానుజాచారి. పచ్చతోరణం, సారస్వత నవనీత. తర్వాత ఈ దిగంబర కవి, ఇక ఇదైతే చెప్పనక్కర్లేదు. ఈ దిగంబర కవి బద్దం భాస్కర్ రెడ్డి కాదు, 4 సార్లు వచ్చింది. చూసిరా, ఒకసారేమో బద్దం భాస్కర్ రెడ్డి రాసింది ఏంటిదని ఇచ్చాడు, దిగంబర కవి అని ఇచ్చాడు, చెరబండ ఎవరు అని ఇచ్చాడు. ఇది ఒక్కసారి మీరు కూడా మళ్ళీ తప్పకుండా చూసుకొని వెళ్ళండి. ఓకే, దిగంబర కవి. నేను వీటిలో ఎందుకు పెడతలేనంటే మళ్ళీ మీరు స్క్రీన్ షాట్ మేడం మాకు కావాలి అని చెప్తే ఇది ఒక ప్లేలిస్ట్ లాగా పెడతాను. ఇట్లా
ప్లేలిస్ట్ లాగా పెడతాను, ఒక్కసారి చూసుకోండి కావాలంటే. ఓకేనా? మీరు కామెంట్స్ రాయండి, నేను పెడతాను. పితృణం సంధి, పితృ ప్లస్ రుణము సవర్ణ దీర్ఘ సంధి. ఓకే. తర్వాత స్నానం వికృతి పదం తానం. ఓకే. పంచతంత్రం ఎవరి రచన? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారట అండి. పంచతంత్రం ఎవరి రచన అడిగారా, ఎట్లా అడిగారు అనేది, అది విష్ణు శర్మ. ఇది సంస్కృతంలో రాసిండు విష్ణు శర్మ. పంచతంత్రం అనగానే ఆల్రెడీ అందరికీ ఐడియానే ఉంటుంది. మళ్ళీ ఇది ఏంటిదంటే తెలుగులో అనువాదించింది పరావస్తు చిన్నయ్య సూరి. ఓకే. తెలుగులో అనువాదించింది పరావస్తు చిన్నయ్య సూరి. పంచతంత్రం ఎవరి రచన? విష్ణు శర్మ. ఓకే. తర్వాత అష్టాదిక్కులు సమాసం. అష్టాదిక్కులు అనేది సమాసం, ఏ సమాసము అని అడగడం జరిగింది. సంఖ్యావాచకం పూర్వం దిగు సమాసం. సంఖ్యావాచకం పూర్వం ఉండాలి పూర్వపదంలో. ద్విగు సమాసం సంఖ్యావాచకంలో వస్తే ఏమంటారని ద్విగు సమాసము అంటారు. అష్టదిక్కులు ద్విగు సమాసము. పల్లా దుర్గయ్య రచనలు. పల్లా దుర్గయ్య రచనలుగా వర్షం అని చెప్పుకున్నాము. వర్షం బల్లా, వర్షం పల్లా అని అంటాం కదా. ఈ పళ్ళెంలో పాలు పోసి ఎద్దుకు గంగిరెద్దుకు పెట్టిందని గుర్తుపెట్టుకోరు. ఆ పళ్ళెంలో వర్షం లెసన్ కదా పల్లా దుర్గయ్య రచనలు. మళ్ళీ రావచ్చు. పల్లా దుర్గయ్య ఆ వర్షంలో పళ్ళెం పట్టుకుంటే ఆ పళ్ళెంలో పాలు పోసి ఎవరికేసారు? ఆ గంగిరెద్దుకు పెట్టిండు. పళ్ళెంలో పాలు పోసి ఎవరికేసారు? గంగిరెద్దుకి వేసారు పల్లా దుర్గయ్య. ఓకే. తప్పకుండా గుర్తుంటుంది. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్. ఎవరిది? గురజాడ అప్పారావు గారు గేయం. ఓకే. గురజాడ అప్పారావు గారు. ఇది రాసింది ఎవరా మరి? ప్రక్రియ అని అడిగాడు గేయం. కొరవి గోపరాజు గురించి కూడా 2-3 వచ్చాయి. ఓకే. కొరవి గోపరాజు చదువు. ఇది ఏంటిది? ప్రక్రియ అని అడిగాడు. కథాకావ్యం అండి ప్రక్రియ. తర్వాత రాయపోలు సుబ్బారావు రచన కానివి ఏంటి అని అడిగాడంట. మరి కానివి ఏమియో అనేది తెలియదు. ఈయనదైతే తృణకంకణం, జడకుచ్చులు, స్వప్నకుమార, స్నేహలత. ఈయన ఎవరివి? రాయపోలు సుబ్బారావు గారివి తృణకంకణం, జడకుచ్చులు, స్వప్నకుమార, స్నేహలత. ఇవి. మరి కానిది ఏమి ఇచ్చాడో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. తర్వాత నరసింహ శతకం ఎవరిది అని అడిగాడు. సింహము కాకుచ్చం శేషప్ప కవి. మనం కూడా చెప్పుకున్నాము. ఇది వచ్చింది సింహము కాకి ఇద్దరు దోస్తులు, ఫ్రెండ్స్. ఓకే. తనర్చు అర్థం అడిగాడు. ప్రకాశించు 10th క్లాస్లో ఉంది. రక్తం నెత్తురు రుధిరం. ఓకే. తర్వాత సంఖ్యావాచక ప్రాధాన్యం ద్విగు సమాసం. శిష్యురా 2 సార్లు వచ్చింది ద్విగు సమాసం. ఇంతకుముందు వచ్చిందా, మళ్ళీ ఇది వచ్చింది. అంటే ఎట్లా అడుగుతున్నాడో అనేది కాదు, అదైతే ఆ ఏరియా నుంచి మీకు నచ్చినట్టు ఈ కాన్సెప్ట్ తెలియలేదు అనుకో, ద్విగు సమాసం దేన్ని అంటారు అనేది ఇక మీకు ఎన్ని ఇచ్చినా చేయలేం. తెలిస్తే ఎన్ని ఇచ్చినా చేయగలుగుతాం. నీతి సారం గ్రంథం రచించిన కాకతీయ రాజు ఎవరు? రుద్రదేవుడు నీతి నిజాలతోటి ఉంటాడు అని చెప్పుకున్నాం. సంధిలో మొదటి పదం పూర్వపదం. సంధిలో మొదటి పదాన్ని ఏమంటారు? పూర్వపదం అంటారు. పూర్వపదము అంటారు. దీనిపై వచ్చిన ప్రశ్న. సుమతి శతకం బద్దెన. సుమతి శతకం తెలియని వాళ్ళు ఉండరు. ఒకవేళ తెలియకున్నా సుమతి అంటే సుమ ఉంది కదా యాంకర్, సుమ స్టేజ్ ఎక్కితే బద్దలు కావాల్సిందే. బద్దెన. సుమతి శతకం బద్దెన. గట్ల గుర్తుపెట్టుకోరు. అగో సుమ అసలు స్టేజ్ ఎక్కిందా, మైకు చేతిలో పట్టిందా అంటే బద్దలు కావాల్సిందే స్టేజీ. గుర్తుపెట్టుకోరు. ఆహా ఓహో అవ్యాయాలు. ఓకే. తర్వాత భంగము నానార్థాలు అడిగాడు. ఆటంకము అలా. భంగము ఆటంకము అలా. బావుట ఇది 6th క్లాస్లో. బావుట జెండా, పతాకము, ధ్వజము. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇచ్చాయంటే బుక్లో నుంచి లాస్ట్కు
పదజాలం నుంచి ఇచ్చాడు, లాస్ట్కున్న పేజీల నుంచి, ముందున్న పేజీల నుంచి. అందుకే రేపు ఎల్లుండి రాజేపోయే వాళ్ళు తప్పకుండా ఆ ప్రక్రియలు కానీ ఆ ఫస్ట్ పేజ్ ఒక్కటి చూడండి, అందులోకి 2 మార్కులు వస్తాయి. ఆ వెనక మొత్తం పేజీలు చూడాలి, ప్రతి బుక్ మొత్తం పేజీలు చూడాలి. నేను ఆ వీడియోస్ చేశాను. 6th 7th 8th పేపర్ 1 వాళ్ళకు బాగా, ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే 6th 7th 8th నుంచే బాగా క్వశ్చన్స్ అడిగారు. పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా 6th 7th 8th నుంచి చాలా ఫోకస్ చేశాడు. ఇంకా వచ్చేవి ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు కాబట్టి దీన్నే పట్టుకొని చెప్పలేము. ఆన్లైన్ క్లాస్ కాబట్టి ఇలా ఇట్లా జరిగింది, రేపు సేమ్ అట్లనే జరుగుతుంది అని చెప్పలేము. కాబట్టి 6th to 10th వరకు పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా సరే తప్పకుండా అండి. 3rd క్లాస్ నుంచి, తెలుగు అయితే 3rd నుంచి 10th వరకు, సోషల్ అయితే పేపర్ 2 వాళ్ళు 6th నుంచి అండ్ 10th వరకు ఖచ్చితంగా చదవాల్సిందే. ఇప్పుడు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి మీరు ఒక్కసారి చూడండి. పేపర్ మన దగ్గర ఇప్పుడు 6th 7th 8th అన్ని నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తార్థాలు అవన్నీ ఒకదాలా లేవు. దేనికి దానికి వీడియో ఉంది. మళ్ళీ 9th 10th వేరే వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి చూసి వెళ్ళండి, ఓకే. లేదంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ తప్పకుండా చూడాలి. అందులోకి 10 మార్కులు ఉన్నాయి. ఇప్పుడు చూసిరు కదా, ఇవన్నీ ఏడికి వెనకకెళ్ళి లేకపోతే ముందుకెళ్ళి ఇస్తున్నాడు. లెసన్ లోపలికి అక్కడక్కడ పోయిండు. తర్వాత ఈ త్రికసంధి గురించి 2 మార్కులు వచ్చాయండి. త్రికసంధి సూత్రం చెప్పండి. నేను రాయలేదు ఇక్కడ ఆన్సరు. త్రికసంధి సూత్రము కామెంట్లలో రాయండి, కామెంట్ చేసి రాయండి, ఓకే. ఇక్కడ ఈ సంధి ఇక్కడ అని ఇచ్చాడు సంధి, ఇది కూడా త్రికసంధి, ఓకే. త్రికసంధికి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఆ ఈ ఏ మొదటి అక్షరాలు గట్లా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఈ ఏ మొదటి అక్షరాలు వీటిని అవి పోయినాయా, ఇవి వస్తాయి, ఇవి అయినాయా, అవి వస్తాయి. చూడండి ఒక్కసారి. మీరు మాత్రం సూత్రం త్రికసంధి సూత్రము మీరు రాయమని చెప్తున్నాను కామెంట్లో, ఓకే. తర్వాత ఈ పెద్ద ఇగో ఇట్లా రాస్తేనేమో ఇక్కడ కంఫర్ట్గా ఉండదు. మీరు మళ్ళీ ఇది ప్లేలిస్టులు పెట్టమని అడుగుతారేమోనని ఇలా ఒక పేజీలో ఇలా నీట్గా రాశానండి. మీరు కామెంట్స్ వస్తే ఒక 2-3 కామెంట్స్ వచ్చినా నేను ప్లేలిస్టులు అంటే ఇట్లా మంచిగా తీసి పెడతా. అట్లా మంత్రకూట వేమన అనగా ప్రసిద్ధి ఎవరు అని అడిగారు. సో రావికంటి రామయ్య, ఓకే. రావికంటి రామయ్య గుప్తా. ఈ 2 ప్రశ్నలు వచ్చాయి ఈయన కవిరత్న బిరుదు కూడా ఉందండి ఈయనకు. తర్వాత ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది. ఉపమేయము అడిగాడు. ఉపమానము మనం చెప్పుకున్నాం కదా, అడుక్కొచ్చుకున్నది ఉప్మా అని అడుక్కొచ్చుకున్నది. ఉప్మా అడుక్కొచ్చుకున్నాం అన్నం, అడుక్కొచ్చుకున్నది ఏంది? చంద్రబింబము, ఓకే. ఇగో ఉపమేయము ఉపమానం, ఓకే. తర్వాత దుఃఖాగ్ని అలంకారం అడిగాడు. దుఃఖాగ్ని అలంకారం అడిగాడు. రూపక అలంకారం అండి. సమాసం అడిగితే కూడా రూపక సమాసము. అయితే 2 పదాలు వేరు అయినా ఒక్కటిగా చెప్పడం, 2 పదాలు వేరైనా ఒక్కటిగా చెప్పడం. దుఃఖము ప్లస్ అగ్ని, దుఃఖాగ్ని. సంసారం సాగరం అవేనా? సంసారం సాగరం 2 వేరైనా సంసార సాగరం ఏమో అవన్నీ. ఇక చూడండి ఒక్కసారి. అలంకారము సమాసము, సమాసమైన రూపక సమాసం అవుతుంది, అలంకారమైన రూపక అలంకారం. దుఃఖాగ్ని, ఓకే. సిద్ధేశ్వర చరిత్ర కాసే నర్సప్ప కాసే నర్సప్ప. నీటి మీద తేలుతుంది. నీటి మీద అంటే అర్ధభేదంతో పక్కనే జంట హల్లులు వస్తే చేకానుప్రాసం. దీని ఆన్సర్ ఏంది? చేకానుప్రాసం. నేనేం చెప్పానంటే తేలుతుంది అంటే ఒక హాల్లో జంటలు, ఒక అర్ధరాత్రి హాల్లో జంట చెక్కుమన్నది అని అన్న. అర్ధరాత్రి అంటే అర్ధవంతమైన హల్లులు జంటగా వస్తే దాన్ని చేకానుప్రాసము అని అంటాము, ఓకే. వయోవృద్ధుడు విగ్రహవాక్యం అడిగాట. వయస్సు చేత వృద్ధుడు. ఇది కూడా నేను మీకు విభక్తులది షార్ట్ కూడా చూసాను. షార్ట్లు కూడా చూడండి జర, ఓకేనా. అందులోకైతే ఒక్కొక్క షార్ట్కి అయితే ఒక్కొక్క 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇదే మూవులు ప్రథమ విభక్తి, నిన్నన్లను కూర్చి తృతీయ విభక్తి, ద్వితీయ విభక్తి,
చేతన్ తోడంతోన్ తృతీయ విభక్తి. సో ఇదే చేతన్ తోడంతోన్ తృతీయ విభక్తి. వయస్సు చేత వృద్ధుడు కాబట్టి చేతన్ తోడంతోన్ ఇది తృతీయ విభక్తి. నింగిలోని చంద్రుణ్ణి చూసి సంతోషించాను. ఇందులో విభక్తి ఏంది? లో నింగిలో చంద్రుని షష్ఠి విభక్తి ఫస్ట్ది, సెకండ్ది ద్వితీయ విభక్తి. నిన్నులను కూర్చి. ఓకే, ఇది లోన్ లోపల ఎక్క లోన్ లోపల. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోరు. ఇది కూడా 2-3 సార్లు వచ్చిందంటే క్ష్మి దీన్ని విడదీయమని చెప్తున్నాడు. క్ష్మి అంటే ఇక లాస్ట్కి ఈ వస్తుంది కదా, క్ష్మి ఈ వస్తుందా లాస్ట్కి, అందుకే ఫస్ట్ ఈ రాసుకో. ఫస్ట్ క్ష్మి. మీరు కూడా ఇప్పుడు తెలుగు రాసేవాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్కు తెలుగుకే వెళ్ళండి. ఎందుకంటే ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆలోచించే అవసరం ఉండదు కాబట్టి ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి టక్కన పెట్టవచ్చు. మీరు ప్యాసేజీకి వెళ్ళకండి. తర్వాత అయ్యో కరెంటు పోయిందా, ఇగో టార్చ్ లైట్ పెట్టి చేస్తున్నా ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది, పవర్ పోతుందండి. అందుకే మార్నింగ్ నుంచి అసలు ఒకటే వీడియో అయింది. ఓకేనా, అప్లోడ్ చేయాలంటే వైఫై కూడా ఆన్ ఉండదు. ఓకే, నింగులో ఫస్ట్ ప్యాసేజ్ ఏమవుతుందంటే ప్యాసేజ్ ఆలోచించాలి కాబట్టి టక్క పెట్టేసి అన్ని కొంచెం అయితే తెలుగులో ఏం చేయండి, ఫస్ట్ పద్యానికి తొందరగానే ఉంటుంది. పద్యం తొందరగా చేసేసి రిమైనింగ్ మొత్తం మెథడ్ తెలుగు మొత్తం చేసేసి వేరే దానికి వెళ్ళేటప్పుడు వేరే సబ్జెక్ట్కి వెళ్ళేటప్పుడు ప్యాసేజ్ అప్పుడు చేయండి. ఎందుకంటే ఈ ప్యాసేజ్ చేయడం వల్ల మనకు సిస్టమ్ వర్క్లు ఎట్లుందంటే ఇట్లదే ఇటు జరపాలి మళ్ళీ ఇటు జరపాలి ఆ జరిపితే ప్యాసేజ్ అంతా వస్తుంది. మళ్ళీ ప్యాసేజ్ రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ రాసుకోవాలి. తొందరగా క్వశ్చన్లు ఏం అడుగుతున్నాడు, అక్కడ ఎవరి పేరు అడుగుతున్నాడు, టక్క రావి రాసుకుంటేనే మీకు ప్యాసేజ్ మొత్తం చదివినాక ప్రశ్నలు చదవద్దు. ముందు టక్క ప్రశ్నలు ఇట్లనే సగం అయిన ప్రశ్నలు మొత్తం టక్క 4-5 ఉంటాయి కదా, ఈ 5 రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆ ప్యాసేజ్ చేయాలి. ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఇందులో మీరు గెస్ చేసి రాసే ఉంటాయి అనుకో, ఒక తప్పు పోతుంది. మీరు తెలుగులో ఏమైనా టక్కన చెప్పే ఆన్సర్స్ చాలా ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు సైకాలజీలో అంటే ఆలోచించి పెట్టేవే ఉంటాయి ఎక్కువ దాదాపుగా. సో తెలుగులో కొన్ని ఏంటి ఇంకా ఈ అర్థాలు, ఈ పర్యాయ పదాలు, నానా అర్థాలు, గ్రామర్కి సంబంధించినవి కానీ బిరుదులకు సంబంధించి కానీ టక్కన చూస్తే టిక్కన పెట్టొస్తాం. ఇక ఇవి చూసి ఇంట్లో టైం వేస్ట్ చేయకుండా మొత్తం తెలుగు సబ్జెక్ట్ అయిపోయిన తర్వాతనే వేరే సబ్జెక్ట్కి వెళ్ళేటప్పుడు ప్యాసేజ్ చేయండి. ఓకే, పద్యం చేసేయండి. ప్యాసేజ్ నిజంగా ఇటు కదిలియాలి, మౌస్ తోటి ఇటు కదిలియాలి. మీరు ఆలోచించేసరికి లేట్ అవుతుంది. ఇది టక్క చేసేయండి. ఎందుకంటే ఇవి గెస్ చేసి పెట్టేసరికి లేట్ అవుతుంది, టైం వేస్ట్ చేయదు. ట్రిక్స్ అనేవి కూడా టైం వేస్ట్ కాకుండానే. తర్వాత క్ష్మి అని చెప్పిన కదా, క్ష్మి అంటే ఫస్ట్ ఈ వచ్చింది, తర్వాత క్ ప్లస్ ష్ ప్లస్ మ్ ప్లస్ ఇది చాలాసార్లు వచ్చింది ప్రీవియస్ బిట్ కూడా. తర్వాత ఇంద్రగణాలకు చెందనిది, ఇంద్రగణాలు ఏంటి అమ్మ, నల నగ సల భరత, అందులో ఏంటి జా. ఓకే, ఇంద్రగణాలు 6 అవి ఎట్లా చెప్పినా ఇంద్రమ్మ పథకంలో 6 గ్యారెంటీలు ఉంటాయి. 6 గ్యారెంటీలు కాబట్టి 6 ఉంటాయని చెప్పిన నేను. ఇంద్రమ్మ పథకంలో 6 ఉంటాయి, అవే గుర్తుపెట్టుకోవాలని చెప్పిన. చలి పెడుతున్నదని అర్రలకెళ్ళి బయటికి వెళ్తలేడు. అర్ర అంటే ఏంది, మన తెలంగాణ భాషల అర్ర అని దేన్ని అంటాం మనం, గదిని అంటాం. గది అర్ర అంటే కదా, కనిపిస్తుంది కదా, ప్రాబ్లం ఏమి లేదు కదా, మంచిగానే కనిపిస్తుంది. అర్ర అంటే ఏంటిది, గది అండి, గది. పల్లెటూళ్ళలో ఇప్పుడు కూడా అంటాం. చెరబండరాజు అసలు పేరు సుశీరా, చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఈయన మళ్ళీ వచ్చిండు, 4 సార్లు వచ్చిండు. ఈయన మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. చుట్టం అయిపోయిండేమో ఎగ్జామినర్కి, అట్లా ఇస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఏమో గుర్రం జాషువా ఇచ్చిండు, రోజు గుర్రం జాషువా గురించి ఇచ్చిండు. ఈ రోజేమో ఇక ఎవరినో ఒకరిని పట్టుకుంటాను. ఇక బద్దం భాస్కర్ రెడ్డి వెళ్ళేటప్పుడు జర చూసి పలకరించి బద్దం భాస్కర్ రెడ్డి గారికి టిఫిన్ చేసి గిఫిన్లు పెట్టిపోరు ఎగ్జామ్కి పోయేటప్పుడు, మర్యాదలు చేసిపోవాలి జర. అవని అర్థం మళ్ళీ భూమి, పృథ్వీ, వసుంధర. అవని వచ్చిందా, వసుధ అక్కడ భూమి. అలాగే చూసండి సరౌండింగ్ ఏరియాస్ ఎక్కడైతే వస్తున్నాయో దానికి సంబంధించిన దానికి బిలాంగ్ చేసుకునే ఇస్తున్నాడు. దేశభక్తి సమాసం సప్తమి. దేశభక్తి దేశం యందు తొక్కుడు బండ.
నీ ఇల్లంతా తొక్కి తొక్కి పాడు చేస్తానా, నీ బండంతా తొక్కి తొక్కి పాడు చేస్తానా అనే టీవీలో టి కృష్ణమూర్తి యాదవ్. కృష్ణమూర్తి తొక్కుడు బండ మీద కృష్ణమూర్తి యాదవ్. ఏకైక వృద్ధి సంధి ఓకే, ఏకైక వృద్ధి సంధి ఇది అందరూ తెలిసి. రంగనాథ రామాయణం ఎవరు రాశారు? గోన బుద్ధారెడ్డి రాశారు. తొలి తెలుగు రామాయణం. ఓకే, మళ్ళీ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది ఇచ్చిండు కదా, రంగనాథ రామాయణం సంబంధించింది మళ్ళీ ఇస్తాడు. గోన బుద్ధారెడ్డి ఇస్తాడా? తొలి రామాయణం ఏది అని ఇస్తాడా? ఇంకా వాళ్ళ కొడుకులని ఎవరు ఇస్తారా? ఏంటిదో ఇక చూడరు ఒకసారి. తండ్రి గురించా కొడుకుల గురించా ఇవన్నీ చూసి తీసుకొని వెళ్ళాలంటే బ్రెయిన్లో తీసుకొని వెళ్ళాలి, సంచిలో కాదు. సంచరిత అంటే ఏంటిది? సంచి అని అన్నా కదా. సంచరిత అంటే సడన్గా అయ్యింది కాదు. ఇప్పుడు పన్ను వస్తుంది, పన్ను సడన్లో వచ్చింది కాదు. అది ఎన్నో రోజుల నుండి అయ్యి మనకు సడన్గా అనిపిస్తుంది. దాన్ని సంచరిత అంటారు సైకాలజీలో. సంచి అంటే గట్లా గుర్తుకొచ్చింది. ఆల్రెడీ సంచిలో మనం అవేంటి కూరగాయలు ఉన్నాయి, అవి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మార్కెట్కి పోయి ఎప్పటి నుంచి తీసుకొచ్చినా అవి సంచిలో గట్లనే ఉన్నాయని చెప్పిన నేను. అచ్చోట త్రిక సంధి. అచ్చోట ఇచ్చోట త్రిక సంధి. ఇక్కడ ఏముంటుంది? ద్విత్వాక్షరం ఉంటుంది కదా, ద్విత్వాక్షరం ఉంటుంది సెకండ్ వన్లో. త్రిక సంధి 3 ఇచ్చిండు ఇప్పటివరకు, ఇక 3 వచ్చినాయి. రాజు నానా అర్థాలు ఏంటిది? చంద్రుడు, ఇంద్రుడు, ప్రభువు. తర్వాత కర్షకుడు పర్యాయ పదాలు. కర్షకుడు అంటే రైతు, హలికుడు. కృష్ణమూర్తి యాదవ్ తొలి గ్రంథం తొక్కుడు బండ. చూసినావా, ఇది 2 సార్లు వచ్చింది. బంటంతా తొక్కి తొక్కి పాడు చేస్తానా, నీ బండంతా తొక్కి తొక్కి పాడు చేస్తున్నా. తొలి గ్రంథం కృష్ణమూర్తి యాదవ్ది. టీవీలో వస్తుంది, అదని గుర్తుపెట్టుకోరి. జైలు కథలు పొట్లపల్లి రామారావు. చీమల బారు కదా, చీమలు పొట్లం గుర్తుకున్నది జైలు. ఇంకొకటి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేది కూడా చెప్పాను నేను. జైలు గోడలు ఇస్తడిగా. ఇది జైలు గోడలు ఏమన్నారు? ఒట్టికోట అల్వారు స్వామి గారు. ఆయన ఏమన్నా జైలు గోడలు తెలంగాణ గోడలు ఏంటి? మట్టి గోడలు అంటే ఒట్టి గోడలు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. జైలు ఒట్టి గోడలు, జైలు గోడలు అని ఇస్తాడు. జైలు ఓన్లీ పొట్లపల్లి రామారావు. ఇక ఈ పొట్లం పట్టుకొని జైల్లో పోవలసిందే. చీమలు పట్టినాయి, చీమలు జైల్లో పొట్లంలో చీమలు పట్టినాయి. మనం పొట్లంతో లింక్ చేసుకున్నాం కాబట్టి ఆ పొట్ట కోసం ఈయన ఇంకా చాలా ఉన్నాయి. దాన్ని లింక్ చేసుకొని నేను ఇంకో వీడియో చేస్తాను. తప్పకుండా వీడియోలు మిస్ చేయకండి. పక్కకున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను తీస్తున్న నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. లైక్ చేయడం మర్చిపోకండి. ఈ పొట్లం ఉన్నాడు కదా, ఆ పొట్లం దేనికోసం? పొట్ట కోసం. కాబట్టి ఆ పొట్ట కోసం ఏం చేసిండు? దొంగతనం చేసి జైలుకి పోయిండని గుర్తుపెట్టుకోరు. జైలు గోడలు అంటే ఒట్టికోట అల్వారు స్వామి గారు. పయోనిధి నీటిని నిధి వంటిది. నీటికి నిధి వంటిది ఏంటిది? సముద్రం. నీటికి నిధి వంటిది పయోనిధి. సత్యమునకు దూరం. షష్ఠి తత్పురుష సమాసము. ఓకే. పారజూచిన పరసేన పారజూచు. ఇది యమక అలంకారము. యముడు రోజు రాడు, అప్పుడప్పుడు వస్తాడు. తర్వాత యమహో ని యమ అని చెప్పిన. హో తర్వాత మళ్ళీ యమ చెప్పిన. ఇట్లా చెప్పిన మీకు. యమ తర్వాత హో, యమహో యమ అంటే ఇక్కడ రావు, దూరం వస్తాయి, మధ్యలో ఇట్లా వస్తుంది అని చెప్పిన. ఓకే. పక్కరు చూచినా అని ఉన్నది. ఓకే. అభినవ పోతన యమక అలంకారం అండి. అభినవ పోతన డాక్టర్ వానమామలై వరదాచార్యులు. నేనేం చెప్పినా అభినవ పోతన అంటే ఈ వాన వచ్చినా వరద వచ్చినా నేను పోతన్నా అనుకుంటా పోతును. ఓకే. అభినవ పోతన. శోభ సాహిత్య మాసపత్రిక. అది మాసపత్రిక. మన శోభ ఇచ్చిండు కాబట్టి ఇది ఏ పత్రిక అని కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మాసపత్రిక. దేవులపల్లి రామానుజం. పల్లెటూరి పిల్లగాడ. ఇది కూడా చెప్పినా నేను. శుద్ధతోటి ముగ్గులేస్తారు పల్లెటూరులో అని. శుద్ధాల హనుమంతు. పల్లెటూరి పిల్లగాడ శుద్ధాల హనుమంతరావు. తర్వాత సౌరు అర్థము అందం అండి. తర్వాత వ్యాఘ్రం పర్యాయపదం. పెద్ద పులి శార్దూలం. నేను ఇది కూడా చెప్పిన. శార్దూలం అంటే దూలం. దీని అర్థం దూలం ఎంత అది ఉంటుందో పెద్ద పులి కూడా అట్లా ఉంటుంది. ఉత్పలమాల. ఊతప్ప అన్న కదా.
భరణ బబరవ చంపెంగ పువ్వు చంపకమాల సంపెంగ పువ్వు చంప మీద కూడా చంప మీద సంపుడు చంపుతా అని చెప్పి చంప మీద సంపుడు చంపుతా అని చెప్పిన దానికి లింక్ వేసుకొని ఇది పెద్ద పులి ఓకే దూలం శార్దూలం మత్తెబం మత్తెక్కిన ఏనుగు అని చెప్పి ధర నానార్థాలు వెల భూమి ధర యొక్క నానార్థాలు వెల భూమి తర్వాత యయాతి చరిత్ర సమాసం అడిగాడు షష్ఠి తత్పురుష సమాసము ఓకే మీకేం ఇప్పుడు ప్రాబ్లం అనిపిస్తలేదు కదా ఇగో తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది వీడియో లెంతీ అయినా సరే నేనేం వేస్ట్ చేస్తలేను టైము లెంతీగా అయినా సరే ఒక్కసారి చూడండి 2-3 మార్కులు ఓకే ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు వస్తుంది అందులో 2-3 మార్కులు వస్తాయంటే నాటే జోకు ఓకే కపోత వృద్ధము ఇలా విశేషణం అడిగాడట చూడండి ఇది డిఎస్సి లెవెల్ క్వశ్చన్ ఇది కపోత వృద్ధంలో విశేషణం ఏంటిది విశేషణం వృద్ధం వృద్ధాప్యం విశేషణం కపోత వృద్ధాప్యం అది ఇది ఉత్తర పదం అని అడిగాడు ఉత్తర పదం భక్తి బత్తి తర్వాత రసతరంగిణి కావ్యం ఎవరిది అని అడిగారు అడిగితే అది మామిండ్ల గౌడ్ వాయస్ మామిండ్ల గౌడ్ రసతరంగిణి అని చెప్పి నేను రసం మామిడి పండ్ల రసం మస్తు ఉంటుందని చెప్పి మామిడి పండ్ల రసం దీనికి లింక్ ఉండాలి ఓకే గ్రామం అర్థం కొండ అండి తర్వాత గోల్కొండ పత్రికా స్థాపకులు ఇది కూడా మళ్ళీ అడుగుతాడు మీరు తప్పకుండా దీని గురించి తప్పకుండా తెలుసుకొని పోవాలి గోల్కొండ పత్రికా స్థాపకులు ఎవరు సూరవరం ప్రతాపరెడ్డి మరి సంపాదకులు ఎవరు దేవులపల్లి కన్ఫ్యూజ్ కావద్దు సూరవరం అసలు గోల్కొండ అనగానే సూరవరం ప్రతాపరెడ్డి అని పట్టటప్ప పెట్టేసిన మొన్న కూడా పెట్టేసిరారు అలా కన్ఫ్యూజ్ కావద్దు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతారో ఆ ఏరియా నుంచే ఇచ్చే అవకాశం ఉంటుంది గోల్కొండ పత్రిక స్థాపకులు సూర్యవరం ప్రతాపరెడ్డి సంపాదకులు దేవులపల్లి భాగ్యోదయం ప్రక్రియ భాగ్యోదయం జీవిత చరిత్ర ఇది కూడా నేను ట్రిక్ ద్వారా చెప్పిన తర్వాత 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఇది ఏంటిది అని అడిగాడు సీసం అండి ఈ సీసం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 6 అంటే సీసం 6 అంటే సీసం 6 గణాలు 5 అంటే 5 ఆట వెలది ఏ పద్యంలో 6 గణాలు ఉండవు ఏ పద్యంలో ఉండవు సీసంలోనే ఉంటాయి 6 అంటే 6 సీసం 5 వస్తే ఆట వెలది తెలిసిపోయినాయా 2 ఇంకా ఇక రాబోయే వాళ్ళు చూడండి ఒకసారి రాసుకోండి తర్వాత ఉత్పలమాల గణాలు నేను ఇది కూడా ఒక షార్ట్ చేశాను చూడండి ఒక్కసారి భరణ బబరవ ఉత్పలమాల నజబజ జజర చంపకమాల తర్వాత మసజ సతతగ శార్దూలం సభరణమయవ చెప్పాలి మత్తెబం అట్లా చెప్పిన నేను పాట ద్వారా ఒక రాగయుక్తంగా చెప్పిన బై హార్ట్ విధంగా దయచేసి మీరు కూడా ఒకసారి చూడండి షార్ట్లో ఉంది చూడండి సత్యాహింసలు సంధి సత్య ప్లస్ అహింస సవర్ణ దీర్ఘ సంధి తర్వాత దేవులపల్లి రామానుజరావు పత్రిక శోభా పత్రిక ఇది ఎన్నిసార్లు వచ్చింది చూసిరా ఇటుది ఇటు చేసి అడుగుతాడు ఇటు చేసి అడుగుతాడు విన్నారా తర్వాత సముద్ర ప్రయాణం ప్రక్రియ యాత్ర ముఖము ప్రకృతి మొగము చిందు ఎల్లమ్మ అసలు పేరు సరస్వతి చిందు ఎల్లమ్మ అంటే చిందులు వేస్తుందని చెప్పినాను ఎల్లమ్మ ఓకే సరస్వతి జక్కులు అని ఎవరిని అంటారు అని దీనిపై కూడా ప్రశ్న రావడం జరిగింది ఇవి ఇప్పటి వరకు అయిన ప్రశ్నలు ఇవి ఓకే మళ్ళీ ఇందులో నుంచి వస్తాయి ఒక్కసారి చూడండి ఇది చూడకపోతే మీరే మిస్ అవుతారు జక్కులు అని యక్షగానం చేసేవారిని జక్కులు అంటారు నాగలి హలం ఇప్పుడే ఇంతకుముందు కూడా ఇచ్చింది కదా అత్యధికం సంధి అత్యధికం ఏ సంధి యనాదేశ సంధి తాకు యావత్తు వచ్చిందా ఈ యాలు వచ్చినాక యనాదేశ సంధి శిరముతో దున్నేవాడు సైరికుడు ఇప్పుడే ఆడొచ్చిందా హలం నాగలి హలం ఇగో శిరముతో దున్నేవాడు సైరికుడు ఆడ నుంచే ఇస్తుండే మళ్ళీ చూసుకొని పోయారు శిరం అంటే నాగలి తర్వాత 1000 పడగలు నవలను హిందీలో సహస్రఫాన్గా రాసింది ఎవరు అంటే ఇది తెలుసు మనకు పివి నరసింహారావు గారు ఓకే ఇది అసలు 1000 పడగలు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు అది దీన్ని మనకు
హిందీలో ఎవరు చేసుకున్నారు? పివి నరసింహారావు అనువాదం చేసుకున్నారు హిందీలో. ఓకే. వేల పర్యాయ పదం ఇంతకుముందు వచ్చినాయా? వేల పర్యాయ పదాలు మూల్యం, ఖరీదు. మంజీర నాదాలు లక్ష్మీ నరసింహాచార్యులు. మంజీర నాదాలు. పాద పద్మములు సమాసం అడిగాడు. పాద పద్మములు అయితే పూర్వపదం, ఉత్తర పదం. పాదము పద్మములు లెక్కున్నాయా? పద్మములు పాదాలు ఎక్కున్నాయా? దేనితో దేవి వర్ణించబడుతున్నాయి? పాదములు పద్మలు లెక్కున్నాయా? పద్మము లాంటి పాదముల? పద్మముల వంటి పాదాలు. సో ఉత్తర పదం సమాసం. అయితే ఇందులో ఏంటంటే సంధిలో పూర్వపదం పరపదం ఉంటుంది, సమాసంలో పూర్వపదం ఉత్తర పదం ఉంటుంది. గుర్తు మీకు సందులలోనేమో పూర్వపదం పరపదం అని అంటారు, సమాసంలోనేమో పూర్వపదం ఉత్తర పదం ఉంటుంది. అంతే డిఫరెంట్. పూర్వపదం ఉత్తర పదం, అందులోనేమో పూర్వపదం పరపదం. ఒక్కసారి తర్వాత పక్షి పర్యాయ పదం అడిగేండట. పర్యాయ పదం కానిది ఆడ ఏమనంటే పులుగు, ఖగం, విహంగం అని ఇచ్చాడట. ఇవన్నీ ఏవి అన్నీ పక్షికి సంబంధించినవి. శార్దూలం ఒకటి పెద్ద పులి కదా, మనకు ఆల్రెడీ శార్దూలం ఇంతకుముందు వచ్చింది అర్థము. ఇది కూడా పెద్ద పులి. ఇందులో కానిది ఏంటిది అని ఇచ్చాడు. కానిది ఏంటిది? పెద్ద పులి. శార్దూలం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? శార్దూలం. దూలం ఎంత మస్తు బరువు ఉంటుందని ఇంటికి దూలం పెడతారు. ఇది కూడా పెద్ద పులి కూడా పెద్దగా బరువుగా ఉంటుంది, బలంగా ఉంటుంది. బలం అసలు దూలం అంటేనే బలం. ఓకే. తర్వాత రామోద్యనము సంధి, గుణసంధి అండి. గుణసంధి. జల్ జంగల్ జమీన్ నినాదం ఎవరిది? కొమరం భీమ్. కొమరం భీముడు మూర్ఖుడు, మొరకుడు. నీటిపై తేలుతుంది. 2 సార్లు ఇచ్చిండు చేశారా? చేకానుప్రాసం. మళ్ళీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకే. ధీము ధైర్యము. ఆమడ అంతటి ఆమడ దూరం ఉండురు అని చెప్తారు. దీంతో ఆమడ దూరం ఉండాలని చెప్తారు. ఎందుకంటే ఆమడ అంటే 8 మైళ్ళ దూరము అర్థం. ఉపాధ్యాయుడు జ్యోతులని వెలిగిస్తాడు. అలంకారం అడిగాడట. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడు. అలంకారం. జ్ఞానాన్ని వెలిగిస్తాడా? జ్యోతుల్ని వెలిగిస్తాడా? జ్యోతులను వెలిగిస్తాడా? జ్ఞానాన్ని వెలిగిస్తాడా? ఇవి 2 వేరే అయినా కూడా జ్ఞానము జ్యోతి మళ్ళీ ఒకటే కదా, జ్ఞాన జ్యోతులు అన్నట్టు. ఇవి 2 వేరు అయినా కూడా ఒకటిలాగానే కనిపిస్తాయి. జ్ఞానాన్ని జ్యోతి 2 వేరు అయినప్పుడు కూడా ఒకటిగానే కనిపిస్తాయి కాబట్టి రూపకాలంకారము. ఓకే. ధృతము అనగా నకారము, కరిగిపోవునది అంటే మార్పు రానిది అన్నట్టు. స్నేహబంధం దేని సరళ వచనమునకు రూపము? ఇది స్నేహబంధము దేని సరళ వచనమునకు రూపము. ఇది కూడా డిఎస్సి లెవెలు అసలు. అయితే దీనికి దేని నుండి గ్రహింపారు అనేది మిత్రలాభము. ఆన్సర్ వచ్చేసి మిత్రలాభము. కుంజర అర్థం ఏనుగు. ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు. చెప్పిన ఒగ్గు అంటే బొగ్గు గుర్తుపెట్టుకోవాలి. బొగ్గు అందరినీ బొగ్గుపాలు చేసి మిద్దెలు కట్టిండు. మిద్దెలు కట్టిండు. రాణి శంకరమ్మ ప్రక్రియ గేయ కథ. రాణి శంకరమ్మ అందరు కొట్లాడారు కాబట్టి వీళ్ళ గాయాలైతే గేయం అని చెప్పిన ఆయన. ధనం నానార్థాలు. విత్తం ఆస్తి ఆవుల మంద. ధనీయం ధనిష్ట నక్షత్ర. ఊరు వాడలు దేనికి సంబంధించింది? ఊరు వాడలు దేనికి సంబంధించింది? ద్వంద్వ సమాసం. అసలు ప్లస్ ఇది ఉత్వ సంధి.